హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక అమేజింగ్ స్కిన్ టైట్నింగ్ ఫేస్ ప్యాక్ని చూపించబోతున్నానండి. మీ ఏజ్ 30+ అయితే, మీ ఫేస్పై ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ రావడం స్టార్ట్ అయితే, మీ ఐస్ అరౌండ్ ఉన్న స్కిన్ లూజ్ అవడం స్టార్ట్ అయితే, మీ స్కిన్లో సాగింగ్ రావడం స్టార్ట్ అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి. కేవలము 30+ వాళ్ళకే కాకుండా మీ ఏజ్ 40+ ఉన్నా, 50+ ఉన్నా, మీ ఫేస్పై ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ఎక్కువగా ఉన్నా, మీ స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నా, అలాంటప్పుడు కూడా ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇది మీ వయసు పెరిగే కొద్దీ వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. వయసు పెరుగుతున్న ఏజింగ్ లక్షణాలు మీ ఫేస్పై కనిపించకుండా చేస్తుంది. ఇది మీ ఏజ్ని డిలే చేస్తుందండి. దీనికి పెద్దగా ఖర్చు ఏం లేదండి, చాలా సింపుల్. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈ ఫేస్ ప్యాక్ని చూపించబోతున్నాను. కానీ రిజల్ట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో సేమ్ అలాంటి రిజల్ట్సే వస్తాయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీన్ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. స్కిన్ టైట్నింగ్ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ముల్తానీ మిట్టి అండి. ఇది మీ దగ్గర ఉంటే చాలు, ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఎప్పుడైనా రెడీ చేసుకోవచ్చు. ముల్తానీ మిట్టి ఇది ముఖ్యంగా స్కిన్ని టైట్ చేస్తుంది. ముల్తానీ మిట్టి మీ స్కిన్ పోర్స్ని ష్రింక్ చేస్తుంది. ఎప్పుడైతే మీ పోర్స్ ష్రింక్ అవుతాయో మీ స్కిన్ టైట్ అవుతుంది. ముల్తానీ మిట్టి మీ స్కిన్ని అప్లిఫ్ట్ చేస్తుంది. స్కిన్ అప్లిఫ్ట్ అయితే స్కిన్లో మంచి టైట్నెస్ వస్తుంది. స్కిన్లో సాగింగ్ తగ్గుతుంది. ముల్తానీ మిట్టిలో మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ మీ స్కిన్కి మంచి యూత్ఫుల్ లుక్ని ఇస్తాయి. ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ త్వరగా రాకుండా ఉంటాయి. పాతకాలంలో ఫేస్ కోసము కేవలం ముల్తానీ మిట్టిని మాత్రమే యూజ్ చేసేవాళ్ళండి. ఎలాంటి ఫేస్ వాష్లు కానీ, ఫేషియల్ కానీ, సీరంలు కానీ అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు కాదు. అందుకే ఆ కాలంలో ఉండేవాళ్ళు ఏజ్ బార్ అయినప్పటికీ కూడా వాళ్ళ స్కిన్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. వాళ్ళ స్కిన్ న్యాచురల్గా చాలా అందంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో అందరూ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసేవాళ్ళండి స్కిన్ కోసము. ముల్తానీ మిట్టిని ఖచ్చితంగా మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. స్పెషల్లీ మీ ఏజ్ 30+ అయితే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముల్తానీ మిట్టిని రెగ్యులర్గా యూజ్ చేయండి. ముల్తానీ మిట్టి ముఖ్యంగా స్కిన్ని టైట్ చేస్తుంది. స్కిన్లో మంచి గ్లో వచ్చేలాగా చేస్తుంది. ఇంకా ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకోవాలి. మంచి రిజల్ట్స్ కోసము మీరు ఏదైనా ఒక మంచి బ్రాండ్ది ముల్తానీ మిట్టిని తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. ఇది కూడా మీ స్కిన్ని టైట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మీరు కొరియన్ వాళ్ళవి స్కిన్ కేర్ వీడియోస్ చూసే ఉంటారండి. వాళ్ళకి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. వాళ్ళ ఫేస్పై ఏజింగ్ లక్షణాలు అనేటివి త్వరగా కనపడవు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో రైస్ ఫ్లోర్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అందుకే వాళ్ళ స్కిన్ చాలా యంగ్గా ఉంటుంది. బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. బియ్యాన్ని నీటిలో నానబెట్టి కొంచెం సేపటి తర్వాత బయటకు తీసి గాలికి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లో పౌడర్ లేదా బయటిది మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఇవి కూడా స్కిన్ టైట్నింగ్ కోసము చాలా బాగా పనిచేస్తాయండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసి బొటాక్స్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ని ఇస్తాయి. చాలా కాలం నుంచి వీటిని స్కిన్ టైట్నింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. అప్పట్లో అందరూ చాలా వరకు హోమ్ రెమెడీస్ని యూజ్ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు అంత టైం ఎవరి దగ్గర లేదు. రెడీమేడ్గా మనకి ఏది దొరికితే దాన్ని యూజ్ చేసేస్తున్నాము. ఈ కెమికల్ ప్రోడక్ట్స్ స్కిన్ని చాలా వరకు డ్యామేజ్ చేసేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ కోసము ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని తీసుకోవాలండి. దీన్ని ఎలాంటి డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిగానే వీటిని గ్రైండ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని తీసుకోవాలి. ఇది మీ స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ స్కిన్ని ప్లంప్ చేస్తాయి. మీ స్కిన్ని సాగ్ అవ్వనివ్వకుండా ఫేస్లో మంచి గ్లో వచ్చేలాగా చేస్తాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ. ఇది మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే స్కిన్లో గ్లో వస్తుంది. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి ఇది మన స్కిన్కి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. ఇది మీ స్కిన్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. పెరుగు ఇది మీ పోర్స్ని కూడా టైట్ చేస్తుంది. 1.5 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తేనె. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. ఇవి మీ స్కిన్లో మంచి గ్లో ఇంకా షైన్ని తీసుకొస్తాయి. 1 టీ స్పూన్ తేనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి. మీలో ఎవరికైనా నెయ్యిని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే
దీన్ని మీరు స్కిప్ చేసుకోండి. అంటే కొందరికి దీని స్మెల్ నచ్చదండి, అలాంటి వాళ్ళు దీన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చండి. దీనికి బదులుగా మీరు ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. మీ ఏజ్ 40+ అయితే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్లో నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనికి మించిన యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ మరొకటి లేదండి. దీన్ని మీరు ఖచ్చితంగా మీ ఫేస్ ప్యాక్లో యాడ్ చేసుకోండి. ఇది మీ స్కిన్ని 10 టైట్గా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు ఇంట్లో తయారు చేసిన నెయ్యినే యూజ్ చేయండి. బయట దొరికే నెయ్యి చాలా వరకు కల్తీగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో స్వయంగా తయారు చేసిన నెయ్యినే ఈ ఫేస్ ప్యాక్ కోసం యూజ్ చేయండి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా ప్యూర్గా ఉంటుందండి. ప్యూర్ నెయ్యి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. సో మీరు సాధ్యమైనంత వరకు ప్యూర్ నెయ్యిని వాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసి 5 నిమిషాల పాటు వదిలేయండి. నెక్స్ట్ దీన్ని మనము ఫేస్ మీదకు అప్లై చేసుకోవాలి. ముందుగా ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. పచ్చిపాలలో కాటన్ బాల్ని డిప్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. పచ్చిపాలు లేకపోతే నార్మల్ పాలు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోండి. పాలతో క్లీన్ చేసుకోవడం వలన ఫేస్ పైన ఉన్న ఆయిల్, డర్ట్, ఇంప్యూరిటీస్ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. పాలతో ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక శుభ్రమైన కాటన్ బాల్తో ఫేస్ని తుడుచుకోవాలి. నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక వారానికి సరిపడా తయారు చేసుకోండి. దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్ వరకు రెగ్యులర్గా యూజ్ చేయండి. సెకండ్ మంత్లో వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. థర్డ్ మంత్లో వారానికి 1 సారి అప్లై చేసుకోండి. కంటిన్యూగా దీన్ని అప్లై చేస్తూనే ఉండండి. మీరు ఈ ఫేస్ ప్యాక్ని 1 నెల వరకు కంటిన్యూగా యూజ్ చేస్తే ఈ రెజిమ్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే నేను గ్యారంటీగా చెప్తున్నానండి, మీరు అన్ని సిరమ్స్, కొలాజన్ బూస్టింగ్ క్రీమ్స్, బొటాక్స్, కొలాజన్ పౌడర్స్ ఇవన్నీ మర్చిపోతారండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్కిన్ని బాగా టైట్గా చేస్తుంది. ఇలా ఫేస్ మీద అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఫ్యాన్ గాలి కింద కూర్చోవద్దండి. ఫ్యాన్ కింద కూర్చుంటే ఫేస్ ప్యాక్ త్వరగా డ్రై అయిపోతుంది. దీని పూర్తి బెనిఫిట్స్ మన స్కిన్కి అందవు. న్యాచురల్గా గాలికి ఆరేలాగా కూర్చోండి. 20 నిమిషాల తర్వాత పాలలో ముంచిన దూదితో దీనిని కొంచెం తడుపుకోవాలి. తర్వాత దీన్ని రబ్ చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వలన ఈ ఫేస్ ప్యాక్ కొంచెం లూజ్ అవుతుంది. క్లీన్ చేసుకోవడము ఈజీ అవుతుందండి. ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఈ ఫేస్ ప్యాక్ మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. మంచి షైన్ ఇంకా గ్లో వచ్చేలాగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఈ ఫేస్ ప్యాక్ని నైట్ అప్లై చేసుకోవాలండి. పడుకునే గంట ముందు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి నైట్ క్రీమ్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ ఫేస్ పైన అప్లై చేసుకోవాలండి. లేకుంటే మీ దగ్గర ఒక మంచి మాయిశ్చరైజర్ ఉంటే మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. 1 మంత్ వరకు ఈ ఫేస్ ప్యాక్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే మీ స్కిన్ 10 ఇయర్స్ యంగర్గా కనబడుతుంది. మీరందరూ తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయండి. మీకు ఫస్ట్ అప్లికేషన్కే చాలా మంచి రిజల్ట్స్ కనపడతాయండి. కెమికల్ ప్రోడక్ట్స్ కన్నా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ట్రై చేయండి. మీ స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ముల్తాన్ మిట్టి ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకున్నారు కదండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.